హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఈరోజు ఉదయాన్నే వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. డైలీ మ్యాక్సిమం వచ్చేసి ఉదయాన్నే వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఉదయం బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఈరోజు ఉగ్గాని చేస్తున్నాను. మా ఇంట్లో ఎక్కువ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ, దోశ, ఉగ్గాని. మార్నింగ్ టైంలో ఇవే ఉంటాయి. ఉప్మా తక్కువ. ఉప్మా, పొంగల్ ఎప్పుడు చేస్తానంటే స్కూల్ లేనప్పుడు చేస్తాను. అవి రెండు ఇష్టంగా తినారనమాట. మా పిల్లలు ఏదో ఓకేగా తినాలి అన్నట్టు తింటారు. అది కూడా కొంచెం కొంచెంగానే. దానికోసం స్కూల్ లేనప్పుడు చేస్తాను అనమాట. స్కూల్ ఉన్నప్పుడు చేశాను అనుకోండి కడుపు నిండా తినరు కదా, మళ్ళీ స్కూల్ వెళ్తే ఆకలేస్తుందేమో అనేసి ఇంకా అవి రెండు స్కూల్ లేనప్పుడే చేస్తాను. ఉగ్గాని బాగా తింటారు, దోశ ఇడ్లీ బాగానే తింటారు అనమాట. దోశ పెట్టాను అనుకోండి ఒక 2 days వస్తుంది, ఇడ్లీ పెట్టినా ఒక 2 days వస్తుంది. ఇంకొక రోజు ఉగ్గాని ఇక్కడ ఇలా 4-5 days అలా అవుతుంది కదా. ఇంకొక రోజు ఇలా ఉప్మా కానీ లేదు అంటే ఏదైనా చపాతీ కూరగాయ కానీ చేస్తాను. మా ఆయన చపాతీ కూరగాయ మార్నింగ్ టైంలో చేశానంటే నైట్ చేయాల్సింది ఉదయం చేస్తావు, ఉదయం చేసేది నైట్ చేస్తావు అంటారు. కాబట్టి ఇంకా ఉదయం బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇలాంటివే చేయాలంట. ఇడ్లీ, ఉప్మా, పొంగలి, దోశ, వడ, పూరి ఇలాంటివి చేసుకోవాలి. నైట్ టైం వచ్చేసి రోటీ, చపాతీ ఇలాంటివి చేసుకోవాలి. మధ్యాహ్నం అన్నం, పప్పు, సాంబార్ ఇలాంటివి చేసుకోవాలి అంటే 3 పూట్ల 3 రకాలు చేస్తే కావద్దు అనేసి మధ్యాహ్నం ఏదైనా పప్పు చేశానంటే నైట్కి ఆలోచించే చేస్తాను. లేదంటే ఏమైనా కూరగాయ చేసినా సేమ్ అంతే నైట్కి ఆలోచించే చేస్తాను అనమాట. ఇంకా వీళ్ళతో చెప్పినవన్నీ చేయాలంటే కాదులే అనేసి కాకపోతే ఇలానే చేస్తానన్నమాట. నైట్కి రోటీ చపాతీ చేయాలంటాడు కదా, దాని కాంబినేషన్గా మధ్యాహ్నం ఆలోచించే చేస్తాను. పప్పు కూరగాయ చేశానంటే నైట్కి ఉండేలా చేస్తానన్నమాట. ఇంకా మార్నింగ్ ఇలా ఇడ్లీ కానీ దోశ కానీ ఉగ్గాని, పొంగలి, ఉప్మా, పూరి తక్కువే చేస్తాను. పూరి వచ్చేసి నెలకు ఒకసారి కానీ 2 నెలలకు ఒకసారి కానీ అలానే చేస్తాను అనమాట. చాలా తక్కువ. పూరి అనేది ఆయిల్ కదా ఎక్కువ, ఇంకా ఎందుకు ఉదయాన్నే అంత ఆయిల్ అనేసి పూరి చాలా తక్కువ చేస్తాను. ఇంకెక్కువ తొందరగా కావాలంటే ఇడ్లీ ఇలాంటివి అనమాట. ఇడ్లీ కానీ దోశ కానీ ఇంకా ఉగ్గాని కానీ ఉప్మా కానీ ఇలాంటివి తొందరగా అవుతాయి. తర్వాత అయితే ఇక్కడ పిల్లలకి స్నాక్స్ పెట్టేశాను అనమాట ఈరోజు. ఇంకా స్వీట్ ఒకటి, బిస్కెట్ ఒకటి, 2 ఇంకా కారం చిప్స్ ఉంటాయి కదా, అవి సమోసా లాగా ఉంటాయి అనమాట, బాగుంటాయి. ఇవైతే పెట్టేశాను స్నాక్స్కి. ఈరోజు ఉదయాన్నే పెట్టాను. మధ్యాహ్నం ఎందుకు మార్నింగ్ టిఫిన్ ఇష్టంగా తినరు ఒక్కొక్క రోజు అనేసి ఉదయాన్నే పెట్టేస్తాను అనమాట. మార్నింగ్ 11కి బ్రేక్ టైం ఇస్తారు కదా, అప్పుడు తినండి అని చెప్పేసి ఇంకా టైం ఉంది, ఉగ్గానే చేశాను తొందరగానే అవుతుంది కదా పని అనేసి పప్పు కూడా చేసి పక్కన పెట్టాను. బయటికి వెళ్ళేది ఉందన్నమాట కొంచెము. ఇంకా వంట చేసి బయటికి వెళ్దాంలే అనేసి పప్పు అయితే చేశాను కానీ వెళ్ళలేదు. ఇంకా మధ్యాహ్నం తిని పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత వెళ్ళామన్నమాట. బయటికి వెళ్తే పని కాలేదు. ఒక పని కోసం అని వెళ్తే ఇంకో పని అయింది. ఇదిగోండి అదే అనమాట. ఆధార్ దగ్గరికి వెళ్ళాము. ఆధార్లో నెంబర్ అడ్రస్ చేంజ్ చేయాలి, అడ్రస్ కాదు డిస్ట్రిక్ట్ చేంజ్ చేయాలి అనేసి వెళ్తే 2 times వెళ్ళామన్నమాట. 2 సార్లు తిప్పాడు. ఒకసారి క్లోజ్ చేసింది, ఒకసారి వచ్చేసి ఫుల్ జనాలు ఉన్నారు, మళ్ళీ పిల్లలు స్కూల్ టైం అవుతుంది అనేసి ఇంటికి వచ్చేసాము. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా క్లోజ్ చేశారనమాట. ఇంకా అలానే ఇలా విశాల్ మార్ట్ వెళ్ళేసి నేను ఒకటి క్లచ్ తీసుకున్నాను అనమాట, పౌచ్ లాంటిది. ఇంతకుముందు బాగలేదు, పాడైపోతుంది అనేసి ఒకటి తీసుకున్నాను. ఇది 99 రూపీస్ అనమాట. కాస్ట్ బెటరే బయటతో పోలిస్తే. ఇదిగోండి ఇలా ఉండిందనమాట. లోపల 3 వాటర్ బాటిల్స్ తీసుకున్నాము. 100కు 6 అంట. నేను 3 తీసుకున్నాను అనమాట. ఒకటి 19 రూపీస్ లాగా పడింది. 3 బాటిల్స్ ముగ్గురికి సేమ్ తీసుకున్నాను అనమాట. ఇవన్నీ ఒకటే ఉండాం. మోడల్స్ ఏం పైకి వెళ్ళలేదు, కింద ఉన్న వరకే చూసామన్నమాట. ఇంకా టీ షర్ట్లు అన్నీ చాలా బాగా వచ్చాయి. యాక్చువల్లీ పిల్లలకు కంబాక్సులు తీసుకోవాలని వెళ్ళాము కానీ అవి తీసుకోకుండా మిగతా అవన్నీ తీసుకున్నాము. ఇవైతే పిల్లలకు నాప్కిన్స్ అనమాట, ముక్కు తుడుచుకోవడానికి అనేసి 6 ఉన్నాయి. ఇందులో 6 వచ్చేసి 49 రూపీస్ అంట. బాగున్నాయి, స్మూత్గా ఉన్నాయి అనమాట. క్లాత్ కూడా బాగుంది. ఇంతకుముందు వెళ్ళినప్పుడు చూసి వచ్చాను, ఇంకా ఈరోజు తీసుకొచ్చాను అనమాట. పిల్లలకు జలుబు చేసినప్పుడు స్కూల్కి తీసుకెళ్ళడానికి యూజ్ అవుతుంది అనేసి ఇలా ఒక ప్యాకెట్ అనేది తీసుకొచ్చాను. ఇది 49 రూపీస్. 3 బాటిల్స్ వచ్చేసి 19 లాగా. ఇది క్లచ్ వచ్చేసి 99 పడింది అనమాట. ఈ 3 తీసుకొచ్చేసాము. కంబాక్సులు చూసి వచ్చాము. 200 బాగున్నాయి చాలా. అవి వాటికే షాప్ చేసేది వచ్చిందనమాట. అవే బయట సేమ్ చూస్తే 300 ఉన్నాయని ఇంకా బయట తీసుకురాకుండా వచ్చాడనమాట. ఈరోజు మళ్ళీ వెళ్ళిన తీసుకొని రావాలి. ఇంకా సాయంత్రం అయింది. ఇక్కడ పిల్లలకైతే పాలు పోసిస్తున్నాను. స్కూల్ నుంచి వచ్చేసి స్నానం అయితే చేస్తున్నారనమాట. స్నానం చేసి వచ్చేలోపు పాలు అయితే వేడి చేసి ఇంక ఇందులో బెల్లము కొంచెం బూస్ట్ యాడ్ చేశాను. ఉత్త బెల్లం వేస్తే వాళ్ళకి ఆ ఫ్లేవర్ నచ్చేదనమాట. కాబట్టి కొంచెం ఇంకా బూస్ట్ అనేది వేస్తాను. మా పిల్లలు బెల్లం వద్దు మమ్మీ షుగర్ వేయి అంటే షుగర్ హెల్త్కి మంచిది కాదు అనేసి 1 month అయిందనమాట. షుగర్ అస్సలు పెట్టట్లేదు పిల్లలకి, బెల్లమే వేస్తున్నాను.
బియ్యం ఒకటి, అది కూడా టీలో ఒకటే అనమాట. ఏదైనా స్వీట్ చేసినా కూడా నేను బెల్లంతోనే చేస్తాను అనమాట. చక్కెర కంటే బెల్లంతో చేస్తే స్వీట్స్ ఏదైనా సరే టేస్ట్ ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ కొంచెం బూస్ట్ కొంచెమే వేస్తాను, అది కూడా పాలు బెల్లం అదే ఫ్లేవరే బాగుంటుంది, ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా, కాకపోతే పిల్లలు నచ్చదనేసి కొంచెంగా బూస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. ఇంకా కలిపేసి పిల్లలు ముగ్గురికి వేసేయాలి. ఫస్ట్ స్పూన్తో ఇలా కలిపేస్తాను బెల్లం కరిగేదాకా. బెల్లం కిలో కానీ 2 కిలోలు కానీ తెచ్చుకుంటాను నెలకు ఒకసారి సరుకులతో పాటు. అప్పుడు అంతా ఖాళీగా ఉన్న టైంలో మొత్తం పొడిలాగా చేసేసి ఇలా ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటాను అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు టక్కున ఇంకా వాడుకోవచ్చు అనేసి. అప్పుడప్పుడు అంటే ఒక్కోసారి పని ఉంటుంది, ఇంకా బిజీగా ఉంటాం కదా అనేసి ఒకటేసారి కొట్టి ఇలా డబ్బాలో వేసి పెట్టేసుకుంటాను. ఇంకా పిల్లలకైతే పాలు వేసిస్తున్నాను అనమాట. చిన్నోడు వచ్చేసి స్నానం చేసి వచ్చి కూర్చున్నాడు. పాలు ఇచ్చి నాకు పాలు ఇవ్వు మమ్మీ అంటే ఇస్తున్నాను. ఇంకా పాప స్నానానికి వెళ్ళింది. పాలు కొంచెం వేడిగా ఉంటే తాగలేరనమాట. కింద పెట్టేసి అంటే కింద పెట్టాను. పాప స్నానం చేసి వస్తే తనకు కూడా ఇచ్చేసేయాలి. వీళ్ళు 5కి వస్తారు, పెద్దోడు 6 అవుతుంది అనమాట. ఇంకా వాడు వచ్చిన తర్వాత పాలు తాగి హోంవర్క్ రాసేసుకుంటారు.